వృషభ రాశి జాతకులకు ఈ వారము చక్కగా ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఈ వారంలో వారు ప్రయాణాలు చేస్తారు. అలాగే సంతానం విషయంలో కూడా కొంచెం జాగ్రత్త అవసరం. వారి ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త అవసరము. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న వృషభ రాశి జాతకులు ఈ వారము సత్ఫలితాలను పొందుతారు. చక్కటి ఫలితాలను పొందుతారని చెప్పవచ్చును. ఆర్థిక పరంగా చక్కగా ఉంటుంది. కొంచెం ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఆదాయం కూడా దానికి తగ్గట్టుగానే ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ఎటువంటి టెన్షన్స్ అవసరం లేదు. ప్రణాళికాబద్ధంగా ఉంటే చాలా చక్కగా ఉంటుంది వృషభ రాశి జాతకులకు ఈ వారంలో. అలాగే విద్యార్థులైన వృషభ రాశి జాతకులు చాలా చక్కగా చదువుకుంటారు. చిన్న చిన్న ఏకాగ్రత లోపాలు ఉన్నా కూడా అది పెద్ద విషయం కాదు. ఓవరాల్గా చూసుకుంటే ఈ వారంలో విద్యార్థులకు సానుకూలంగా ఉంది. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నవారికి ఇంతకుముందే చెప్పినట్టు చాలా చక్కగా ఉంటుంది ఈ వారంలో. అలాగే ఆర్థిక పరంగా కూడా ఎటువంటి టెన్షన్స్ ఉండవు. సంతానం ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వహించాలి. మొత్తంగా చూసుకుంటే ఈ వృషభ రాశి జాతకులు ఈ వారము వివాహితులైతే, పెళ్ళైన వారైతే కనుక కొంచెం భార్యాభర్తల మధ్య సంబంధం పట్ల కొంచెం శ్రద్ధ వహించాలి. వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి. సహజంగా కూడా ఇంట్లో అయినా బయట అయినా కూడా కమ్యూనికేషన్ అనేది కొంచెం సరళంగా ఉండేట్టు చూసుకోండి. మొత్తంగా చూసుకుంటే ఈ వృషభ రాశి జాతకులకు ఈ వారము సానుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చును. ఈ వృషభ రాశి జాతకులు విష్ణుమూర్తి ఆరాధన చేయడం వలన సత్ఫలితాలను పొందుతారు.